ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అన్నమయ్య జిల్లా మద్దెనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై ఎల్లో మీడియాలో అనేక కథనాలు ప్రచారమయ్యాయి. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేస్తూ వార్తలను ప్రచారం చేశాయి. తనపై అసత్య కథనాలు ప్రచారం చేశారంటూ మహాన్యూస్, ఈటీవీ, ఈనాడు పత్రికలపై పరువు నష్టం కింద లీగల్ నోటీసులు పంపించారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని అబాసుపాలు చేయాలని, రాజకీయ ఎదుగుదలను ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు ప్రదర్శించినారని, తప్పుడు ఆరోపణలు ఈనాడు పేపర్లో రాసినారని, అదేవిధంగా మహా టీవీలో ప్రదర్శించినారని చెప్పేసి ఆయన చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా లాయర్ నోటీసు పంపించడం జరిగింది. అందులో ఈటీవీ మీద, ఈనాడు మీద 50 కోట్లకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి నోటీస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మహా టీవీ మీద కూడా 50 కోట్లు నష్టపరిహారం చెల్లించాలనేసి నోటీస్ పంపించడం జరిగింది. ఈనాడు, ఈటీవీ, మహాన్యూస్ పరువు నష్టం కింద 100 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపించామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తరఫు లాయర్ సురేష్ రెడ్డి తెలిపారు. ఈనాడు, ఈటీవీ సంస్థలు 50 కోట్లు, మహాన్యూస్ 50 కోట్లు చెల్లించాలని నోటీసులు పంపించామన్నారు. ఆ మీడియా సంస్థలు నిరాధారంగా వార్తలు ప్రచారం చేశాయని తెలిపారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు.